ఇక్కడ పూర్తిగా చూడండి. ఏంది 50% పైగా పురుషులకు అలవాటు రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం. గతేడాది మద్యంపైనే ప్రభుత్వానికి 36,000 కోట్ల ఆదాయం. కొత్తగా 10,680 మద్యం దుకాణాలు, 45,000 కోట్ల ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఏంది మద్యంలో మనమే టాప్. సౌత్ ఇండియాలోనే తెలంగాణ మొదటి స్థానంలో నడుస్తున్నది. అంటే ఇప్పుడు తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఒకసారి చూడుర్రి. 50% పైగా పురుషులకు అలవాటు. రాజ్యసభలో ప్రశ్నకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ సమాధానమిస్తూ భారతదేశంలోనే తెలంగాణ అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లుగా వెల్లడించారు. 50% మంది పురుషులు రాష్ట్రంలో మద్యం సేవిస్తున్నట్లుగా తెలిపారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ప్రకారం ఏపీలో 34.9% మంది, తెలంగాణలో 53.8% మంది పురుషులు మద్యం వినియోగిస్తున్నారు. అయితే 2019-2021 నాటికి 5వ సర్వే నివేదిక ప్రకారం 2 రాష్ట్రాలలో ఆ సంఖ్య కాస్త తగ్గింది. ఏపీలో 31.2%, తెలంగాణలో 50% మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్లుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చూడాలి. తెలంగాణ సంస్కృతిలో మద్యపానం ఒక భాగంగా పరిగణిస్తారు. పండుగలు, వేడుకలు, ఇతర సందర్భాలలోనూ మద్యం తీసుకోవడం సర్వసాధారణం. తెలంగాణలోని పలు ప్రాంతాలలో పెళ్లిళ్ల సమయంలోనూ బంతి భోజనాలలో మద్యం ఇస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ఆర్థిక వనరులు పెరగడంతో మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మద్యం వినియోగంలో తెలంగాణ రికార్డులను తిరగరాస్తున్నది. దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ మద్యం విక్రయాలలో నెంబర్ 1గా దూసుకుపోతున్నది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు, రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి. ఇక తెలంగాణలో 50% మంది పురుషులు ఇక్కడ మద్యం తాగుతున్నారని వెల్లడించారు. అయితే ఇక్కడ కాస్త ఊరటనిచ్చే అంశం ఏంటంటే గతం కంటే ఇప్పుడు కాస్త తాగే సంఖ్య తగ్గింది, కానీ టార్గెట్ మాత్రం మొత్తం గక్కనే ఉన్నది అనే విషయాన్ని ఒక్కసారి చూడొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఈ ఒక్కసారి రౌండ్ ఫిగర్ చూడు. ఇదేందో ఒకసారి ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వం అంటే కొత్తగా ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో 36,000 కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించి చూస్తాం. మరి ఇప్పుడు 45,000 కోట్ల రూపాయలకు సంబంధించి టార్గెట్ పెరిగింది. అంటే పూర్తి స్థాయిలో దాదాపుగా ఎంత శాతం పెరిగింది అనేది కూడా మీరు ఆలోచించాలి. ఎందుకు అంటే దాదాపుగా 9%, 9,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కూడా ఇప్పటి ప్రభుత్వం చకచక అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండే పరిశ్రమలలో లేకపోతే మరే ఇతర వాటి మీదనో ఇక్కడ ఆదాయం వస్తుంది అనుకుంటే తప్పు. తెలంగాణలో కేవలం ఇక్కడి ప్రాంత ప్రజలకు సంబంధించి వాళ్ళు మద్యం తాగి ఆ మద్యం మీదనే ఈ ప్రభుత్వం నడుస్తున్నది అనేది కుండ బద్దలు కొట్టే అంశం. ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి, దాదాపుగా 45,000 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. కానీ ఇక్కడ పరిశ్రమల విషయంలో ఆదాయం విషయంలో పెట్టుకోలేదు, లేదా రియల్ ఎస్టేట్ విషయంలో పెట్టుకోలేదు, లేదా భవన నిర్మాణానికి సంబంధించి పెట్టుకోలేదు, లేదా ప్రకృతి నుండి లభించే వనరుల నుంచి పెట్టుకోలేదు. కేవలం ప్రజల జీవితాలు ఆగమైపోయే వాటి మీద నుంచి మాత్రమే పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. 45,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ టార్గెట్ అయితే ఎంతమంది జీవితాలు రోడ్డు మీద పడాలి, ఎంతమంది కుటుంబాలు ఆగమైపోవాలి, ఎంతమంది తల్లుల పుస్తలు దిగాలి, ఎంతమంది అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వాలి అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇక దీనికి తోడు ఇంకొక ప్రధానమైన అంశం ఏందో తెలుసా? ఇప్పుడు స్టిల్ నౌ ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 10,680 మద్యం దుకాణాలు ఉన్నాయండి. కొత్తగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ఇక్కడ ఏదైతే మద్యం దుకాణాలు ఉన్నాయో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి బెల్ట్ షాపులను ఇతరత్ర రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు దాదాపుగా 10,680 మద్యం దుకాణాలను కొత్తగా ఓపెన్ చేసింది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి 10,680 కొత్త మద్య దుకాణాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆదాయం మాత్రం 45,000 కోట్లకు టార్గెట్ పెట్టింది. అంటే గత ప్రభుత్వం మీద ఏమని ఆరోపణలు చేస్తున్నాను? ఇది తాగుబోతు ప్రభుత్వం, ప్రజల్ని చెడగొడుతుంది, ప్రజల్ని తాగుబోతులను చేస్తుంది, మద్యం మీద ప్రభుత్వం నడుస్తుంది అంటూ గతంలో పిచ్చి కుక్కలు మొరిగినట్టు మొరిగారు. మరి ఈరోజు అదే మొరుగుడు ఏమైంది అని నేను అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేసిళ్ళు, మరి మీరేం చేస్తుర్రు? మీరు ఇంకా పెద్ద తప్పే చేస్తున్నారు కదా. ఈరోజు పూర్తి స్థాయిలో దాదాపుగా 45,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం టార్గెట్ పెట్టడం ఏంది ఒక మద్యం మీద. దాంతోపాటు కొత్తగా 10,680 కొత్త మద్య దుకాణాలు ఏర్పాటు చేయడం ఏంది. అంటే ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంత అద్భుతంగా ఉందో దీన్ని చూస్తే అర్థమవుతుంది. కానీ వాస్తవానికి ఇక్కడ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 45,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో
ఈ 45,000 కోట్ల రూపాయల ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో ప్రజల జీవితాన్ని హాని చేసే విధంగా, ప్రజల జీవితాలను ఆగం చేసే విధంగా, ప్రజలను రోడ్డు పాలు చేసే విధంగా నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 10,680 మద్యం కొత్త దుకాణాలు ఉన్నాయి అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి బహుశా భారతదేశంలో ఎక్కడా ఉండదు. మన పూర్తి స్థాయిలో సౌత్లోనే ఎక్కువగా పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను గనక చూస్తే పూర్తి స్థాయిలో భారతదేశంలో మన తెలంగాణలో అత్యధికంగా మద్యం సేవించేటట్లుగా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది జాతీయ కుటుంబ శాఖ ద్వారా పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో పూర్తి స్థాయిలో మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ జీవితాలను ఆగం చేసే పరిస్థితి కనబడుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా చూడొచ్చు. అంటే ఇక్కడ ఒక సాంప్రదాయం అయితే ఉంది. ఇక్కడ సంస్కృతిలో కానీ దాంతోపాటు మద్యపానం ఒక భాగంగా చూస్తారు. అది పెళ్లిళ్ళైనా ఇతరత్ర అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఈ విధంగా అంటే మద్యం దుకాణాల పెంపు దేనికి, ఎంతమంది జీవితాలను ఆగం చేస్తారు, పరిశ్రమల వైపు ఇతరత్ర వైపు రాబడిని పెంచే ప్రయత్నం చేయాలి. కానీ మద్యాన్ని టార్గెట్ ఇచ్చి కొత్తగా 10,680 దుకాణాలను ఓపెన్ చేసి ఇంకా మరింత దాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లోకి దీన్ని యాడ్ రూపంలో తీసుకెళ్లి బడి పక్కన గుడి పక్కన ఎక్కడ చూసినా కూడా మద్యం షాపులు ఉండే విధంగా చేయడం దేనికి సంకేతం అనేది కూడా ఇక్కడి మేధావి వర్గం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఎందుకంటే ప్రజల జీవితాలతోనే ఆడుకునే మద్యాన్ని ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో కూడా దాన్ని విస్తరణ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆదాయం అనేది ప్రకృతి నుండి కానీ లేదా పరిశ్రమల నుండి కానీ ఇతరత్ర మార్గాల నుండి చూసుకోవాలి. కానీ మద్యాన్నే టార్గెట్గా చేసుకొని పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఉంది. ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 45,000 కోట్ల రూపాయలకు కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ పెట్టిందంటే ఇక దీనికి జరగబోయే పరిణామాలు ఎవరు బాధ్యత వహించాలి? మళ్ళీ గదే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి బాధ్యత వహించాలి. ఏమున్నది అడ్డా కూలీలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు, పొద్దంతా పనిచేసి సాయంత్రం వెళ్ళి వాళ్ళు కష్టపడ్డ పైసలన్నీ తీసుకుపోయి మద్యం దుకాణం పెడితే ఆ పైసలతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇది వాస్తవం. లేదు తాగి లివర్లు చేయడం ఇంకేమన్నా అయితే దవాఖానాలు బాగుపడతాయి. చివరికి మళ్ళీ మోసపోయేది సామాన్యుడే. ఇది నేను చెప్పే అంశం కాదు, జాతీయ ఆరోగ్య సర్వేకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా మరొక అంశాన్ని